అభి, ఏంటబ్బి రూమ్కి వెళ్ళలేదా? దేవి అక్కడ ఒంటరిగా ఉంటుంది కదా. లేదమ్మా, నేను కొంచెం డైలమాలో ఉన్నాను. దేని గురించి? ఏం లేదమ్మా, దేవిని మీరు చాలాసార్లు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పారు. నేను కూడా 4-5 సార్లు చెప్పాను, కానీ తను మాట్లాడకుండా అవాయిడ్ చేస్తుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నేనేం చేస్తాను బాబు? మీ పెళ్లి విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పకుండా ఎంతకాలం మనం డిలే చేస్తూ ఉంటే అంతకాలం వరకు తప్పు నాదే అవుతుంది. నాకే చెడ్డ పేరొస్తుంది. పర్వాలేదు, నా కొడుకు వల్ల నాకిలాంటి చెడ్డ పేరొస్తుందని దేవుడు రాసిపెట్టుంటే ఏం చేయగలం? అది నేను భరించి తీరాలి కదా. అలాగే భరిస్తాను, వదిలే. లేదమ్మా, అలా నేను జరగనివ్వనమ్మా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నలు తిడతారేమో అని భయపడి మాట్లాడుకుంటుంటే అది ఓకే, కానీ మనకి తన ఫ్యామిలీ ఫోటో చూపించడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనందరం ఫోన్లో ఫోటో చూపించమని అడిగాం, కానీ తను ఆలోచిస్తుంది. చివరి వరకు చూపించనే లేదు. ఇప్పుడే కదరా అభి నువ్వు దారిలోకి వస్తున్నావు. ఇప్పుడే నువ్వు మళ్ళీ అమ్మ కొడుకుగా మారుతున్నావు. అభి, అందువల్ల నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు బాబు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాన్రా, దేవి తప్పుడు మనిషి. తను తప్పుడు ఉద్దేశంతోనే ఇక్కడికొచ్చింది. ఈ ఇంటి ఆస్తి కొట్టేయడమే తన లక్ష్యం బాబు. ఇలాంటి నిందలేవి నేను తన మీద వెయ్యడం లేదు బాబు. ఎందుకంటే నేనిలా అన్యాయంగా ఒక అమ్మాయి మీద నిందలు వెయ్యలేను బాబు. దేవి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన అమ్మాయి. తనని నేను తప్పుగా అనుకోలేను బాబు. ఏంటొదిన మీరు కూడా? కళ్ళ ముందు ఇంత జరుగుతోంది. ఫ్యామిలీ ఫోటో చూపించమని అడిగితే కూడా తను మనకి చూపించలేదు. కాసేపు మాట్లాడకుండా ఉండు అభి. కానీ ఒక విషయం రా, దేవి ఎవరు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఈ బేసిక్ డీటెయిల్స్ కూడా మనకు తెలియకపోతే ఎలా అభి? అది తప్పు కాదా? నువ్వు దేవి పద్ధతి ప్రకారం జీవితం మొదలు పెట్టారు. ఏ ధైర్యంతో నేను కంటికి రెప్పలా పెంచుకున్న నా కొడుకుని తన చేతికి ఎలా అప్పగించగలను చెప్పవి? మనసుకి కష్టంగా ఉందిరా. నువ్వు నా ప్రాణంరా. అయ్యో వదినా, మీ కష్టం అభికి అర్థమవుతోంది, కానీ ఆ దేవికి అర్థం కావడం లేదు. వారం రోజుల నుంచి మీరు తనని తన ఫ్యామిలీ ఫోటో గురించి అడుగుతూనే ఉన్నారు. కొంచెమైనా గౌరవిస్తుందా? అది అత్తయ్య, నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అభి, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఏది తను మనకు చెప్పదు. దాని వెనుక ఏదో రహస్యం ఉంది. తను ఈ ఇంటి ఆస్తి మీద కన్ను వేసి డబ్బు కొనగొట్టడం కోసమే ఇక్కడికొచ్చింది. ఒకవేళ తన ఫ్యామిలీ అంతా పెద్ద దొంగల ముఠానో ఏమో. వాళ్ళు చెప్తేనే ఈ దేవి ఇదంతా చేస్తుందేమో. అభి, ఇలా చూడు, నువ్వు తన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. తనేదో పెద్దగా ప్లాన్ చేస్తోంది అభి. తన వల్ల మన కుటుంబానికి, ముఖ్యంగా వదినకి ఏ అవమానం జరగకూడదభి. నిన్ను నమ్మి మీ అమ్మ ఆ దేవిని నడి రోడ్డులో నుంచి ఈ ఇంట్లోకి తీసుకొచ్చారభి. తనని నమ్మి నువ్వు మీ అమ్మని నడి రోడ్డు మీదకి తీసుకెళ్లొద్దు బాబు, దయచేసి. నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో బాబు. ఎక్కడే తను కనిపించడం లేదు. ఎవరిని వెతుకుతున్నావు? అదే శృతి, అభి తీసుకొచ్చాడు కదా అమాయకురాలగా మొహం పెట్టి ఆ దేవిని. తాను ఎక్కడుంది? అదా మా అదొస్తాం చూడు. ఇలా రా.
మేడ పైన జాలీగా ఇంతసేపు ఏం చేస్తున్నావు? హే, చెప్పవే, ఏంటి ఆ లుక్? ఏమండి, నన్ను చూస్తే జాలీగా మేడపై ఎంజాయ్ చేసి వస్తున్నట్టుందా? పైన ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఉతికిన బట్టలు ఆరేసి వస్తున్నానండి. ఆ, మా ఏంటమ్మా ఇది మాటకు మాటిస్తోంది? నువ్వు తప్పుకో. హే, నీకున్నవి ఒక చీర, ఒక జాకెట్, దానికి ఇంత పెద్ద బకెట్ తీసుకుని తిరుగుతున్నావు. ఏదో ఇంట్లో అందరి బట్టలు ఆరేసినట్టు ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఏమండి, ఇప్పుడు మీకేం కావాలి? హే, ఈ ఇంట్లో తిని ఖాళీగా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు కదా, ఇదిగో ఇది తీసుకో. హే, తీసుకోమని చెప్తున్నాను కదా. వదిన చెప్పారు, ఈ లిస్ట్ లో ఉన్న కిరాణా సరుకులన్నీ పక్క వీధిలో ఉన్న ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ కు వెళ్లి తీసుకొని రా. ఇంత పెద్ద లిస్టా? ఆ, అదేదో మేమిద్దరం మెక్కి తింటున్నట్టు మాట్లాడుతున్నావు. ఉండు, నీ సంగతి అత్తకు చెప్తాను. అయ్యో, వద్దండి. ఈ లిస్టు వాళ్ళకి ఇచ్చేసి వస్తే సరిపోతుందా? డెలివరీ ఏయ్, నీ డెలివరీకి ఇంకా 6 నెలలుంది కదా, అందుకని ఇప్పటి నుంచే పనులు చేయనని చెప్తున్నావా? ఏంటండి, నేనేం మాట్లాడినా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. ఓ, అయితే మేమిద్దరం ఇప్పుడు తప్పుడు మనుషులమంటావా? నేను అలా ఏం చెప్పడం లేదు. ఈ కిరాణా సామాన్లు వాళ్ళే డెలివరీ చేస్తారు కదా అని అడుగుతున్నాను. ఆ స్టోర్ వాడు నీకు మామనా లేక బావనా, లేదంటే మీ బంధువా? ఫ్రీగా వచ్చి డెలివరీ చేయడానికి మనమే అక్కడికి వెళ్లి తీసుకొని రావాలి. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వారం తర్వాత వచ్చి డెలివరీ ఇస్తారు. అంతవరకు ఎదురు చూస్తూ ఉండలేం. నువ్వే వెళ్లి తీసుకొని రా. అది కాదు, చాలా సరుకులున్నాయి కదా, నేను ఒక్కదాన్నే ఎలా తీసుకురాగలను? సులభంగానే తీసుకురావచ్చు. పక్కగా స్కెచ్ వేసి చాముండేశ్వరి కొడుకునే లైన్ లో పెట్టిన దానివి కదా నువ్వు. ఇది నీకొక పెద్ద వెయిటా? ఈజీగానే తీసుకురావచ్చు. పా. నీ హెడ్ వెయిట్ తగ్గించుకున్నావంటే ఆటోమేటిక్ గా బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. డబ్బులు? ఏ, ఈ ఇంటి పేరు చెప్పు, వాళ్ళు లెక్కలో రాసుకుంటారు. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? నీకు సహాయం చేయడానికి నీ తోక వస్తుందని ఎదురు చూస్తున్నావా? అలా ఎవ్వరూ రారు, అది బయటకు వెళ్ళింది. పోవే, వెళ్ళి తీసుకునిరా. సరే, కాసేపటి తర్వాత వెళ్ళి తీసుకొస్తాను. మా సూపర్ మనము లెఫ్ట్ రైట్ మిడిల్ అని మాట మాటకి కుమ్మి వదిలేసావు కదా. ప్రతి పంచ్కి దానికి మెరుపు దెబ్బ తగులుతుంది. తను ఈ రోజు కిరాణా సామాన్లు మోసి చేస్తుంది. శృతి, సరే సరే నువ్వురా. అదొచ్చేలోగా వదిన మనకి ఒక ముఖ్యమైన పని చేయమని చెప్పారు. దాని సంగతి చూద్దాం రా.